రైట్ వెల్కమ్ బ్యాక్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అలేఖ్య చిట్టి పికిల్స్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న అలేఖ్య చిట్టి పికిల్స్ పైన ప్రీవియస్ గా నాన్ వేష్ స్పందించడం జరిగింది. అంతేకాకుండా నాన్ వేష్ గతంలో ఆ పికిల్స్ పైన తిట్టడం కూడా జరిగింది. కాకపోతే రీసెంట్ గా ఆడియో ఏదైతే లీక్ అయిందో దాంట్లో క్షమించండి, కస్టమర్ని వదిలేయండి అని కూడా చెప్పుకుంటూ వచ్చారు. ఎందుకంటే దాంట్లో అంటే గతంలో తిట్టిపోసి ఇప్పుడు మాత్రం సపోర్ట్ చేస్తున్నారు ఏంటి అని కూడా ఇటు పక్క నెటిజన్లు కూడా అడుగుతున్నారు. ఏంటి అది అంత సపోర్ట్ సడన్ గా ఎందుకు చేంజ్ అయ్యారు అనే నేపథ్యంలో కూడా ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తున్నారు. అయితే అలేఖ్య పికిల్స్ చిట్టి గురించి నాన్ వెజ్ ఆడియో లీక్ అయింది. గతంలో నాన్ వెజిటేరియన్లకు సపోర్ట్ గా మాట్లాడిన నాన్ వెజ్ బిజినెస్ ఫ్రస్ట్రేషన్ లో కస్టమర్లని తిట్టింది అని కూడా చెప్పుకుంటూ వచ్చారు. అయితే క్షమించి వదిలేయాలంటూ కస్టమర్ని హితవు చేశాడు. కాకపోతే ఇప్పుడు తాజాగా అలేఖ్య చిట్టి సిస్టర్స్ పై బూతుల పురాణం వర్షాలు కురిపించి ప్రెజెంట్ అయితే ఒక వీడియో అయితే లీక్ అయింది. అసలు అప్పుడు అంత హితబోధ చేసి ఇప్పుడు ఎందుకు తిట్టుతున్నావు అని కూడా ప్రజలు మండిపడుతున్నారు. అయితే తాజాగా అలేఖ్య సిస్టర్స్ పైన కూడా బూతు పురాణం స్టార్ట్ చేశాడు. అయితే వైరల్ గా మారిన నాన్ వెజ్ ఆడియో కూడా ఇప్పుడు లీక్ అయింది. అప్పుడు నీతులు చెప్పి తాజాగా తిట్టిపోశాడు నాన్ వెజ్. దీనికి సమాచారం ఏంటి, తన సబ్స్క్రైబర్ల పైన కూడా ఆడిపోసుకుంటున్నాడు. అయితే ఈ వీడియో ప్రస్తుతానికి వైరల్ అవుతోంది. అయితే వైల్డ్ గా రియాక్ట్ అయిన నాన్ వెజ్ అని కూడా ప్రచారాలు జరుగుతున్నాయి. అసలు అన్వేష్ ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. సో అలేఖ్య చిట్టి ఇంకో ఆడియో లీక్ వినిపిస్తే జాగ్రత్త చూడు. విషయం ఏంటంటే నాన్ వెజ్ సపోర్ట్ గా మాట్లాడిన ఏమన్నాడు, పోనీ అమ్మాయి బిజినెస్ పర్సన్ లో కస్టమర్స్ ని తిట్టింది, వదిలేసేయండి, క్షమించేసేయండి నన్ను చూసి అని అన్నాడు. కస్టమర్ మళ్ళీ వీడెందుకు తిడుతున్న రీజన్ లెస్ గా కస్టమర్ ని. మన ఫాలోవర్ కూడా వీళ్ళ దగ్గరికి వెళ్తే బండనా బూతులు తిట్టి పంపించారని. కస్టమర్ అంత తిట్టొద్దు కదన్నా, అమ్మల మీదకి పోయి తిట్టొద్దన్న. అంత గలీజ్గా కస్టమర్ పోయి అంత కొంచెం రేట్లు ఎక్కువ ఉన్నాయంటే వాళ్ళ అమ్మల మీదకి పోయి తిట్టడం కరెక్టా అన్న? ఎవరిని నేను కస్టమర్ ఎవరైనా నా దగ్గర మాట్లాడారంటే ఉప్పు కారమైన తలకాయ తీసి ఆడి బాడీతో పచ్చళ్ళు పెడతా పచ్చళ్ళు. ఆ అమ్మాయి బిజినెస్ ఫస్ట్ లో తిట్టిందంటే ఓకే, మళ్ళీ వీడికి వాల్యూ లేకుండా ఎట్లా తిడతాడు కస్టమర్ ని? కోష్ కారం పెడతారంట, కస్టమర్ అమ్మని అయ్యని తిట్టచ్చంట, కస్టమర్ బాడీతో పచ్చళ్ళు పెడతాడంట. అమ్మాయికి కస్టమర్స్ అంటే వాల్యూ లేదు, వీడి ఫాలోవర్స్ అంటే కూడా వాల్యూ లేదు. మళ్ళీ మీరెవరు నాకు ఫాలోవర్స్ అని మీరు చెప్పడానికి? నేను చెప్తున్నాను కదా, నాకు ఫ్యాన్స్ అంటూ లేరు. నా ఫ్యాన్స్ ఉంటే ఫ్యాన్స్ అన్న వీడి ఫాలోవర్స్ అన్న వాడు ఏమన్నాడు తెలుసా, వాడు కుక్క తిన్నట్టే అని అన్నాడు. సో ఇలా బేసిక్ ఏంటంటే ఆన్లైన్ లో ఎంత గ్రాటిట్యూడ్ చూపిస్తారు, హాయ్ అండి మీరే అండి మా దైవం అంటారు, ఆఫ్లైన్ లో మాత్రం వండ బుద్ధులు తిడతారు. కస్టమర్స్ అయినా సరే, ఫాలోవర్స్ అయినా, ఫ్యాన్స్ అయినా. ఇంకా ఎవడన్నా వచ్చి జేజలు కొట్టేది ఉంటే పోయి కుక్క మీ అన్న చెప్పినట్టే. ఎస్, అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ ఆడియో లీక్ వైరల్గా మారింది. అప్పుడు తిట్టిపోసి అప్పుడు అందరినీ బూతుల పురాణం స్టార్ట్ చేసి ఇప్పుడు ప్రస్తుతానికైతే కొత్త వీడియోలో మాత్రం సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. ఎందుకు ఇంత చేంజ్ వచ్చింది అన్న దానిపైన ఇంకా క్లారిటీ అయితే రాలేదు. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతానికైతే నాన్ వెజ్ ట్రెండింగ్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ ఫాలోవర్స్ అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. అప్పుడు ఎందుకు తిట్టారు, ఇప్పుడు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అన్న దానిపైన అయితే ఇంకా క్లారిటీ రావాల్సింది ఉంది. ఈ తెలుగు రాష్ట్రాలని కుదిపేసిన ముగ్గురు అక్కా చెల్లెళ్ళు ఎవరో కాదండి, మా చెల్లెళ్ళు అనమాట. వరుసకి చెల్లెళ్ళు అవుతారు. వీళ్ళు కూడా పత్తి గింజల్లో భాగమే. అవునండి, వీళ్ళు కూడా బెట్టింగ్ యాప్ చేశారు. ఆ బెట్టింగ్ యాప్ లో వచ్చిన డబ్బులతోని పచ్చళ్ళ దుకాణం అయితే పెట్టుకున్నారు. అది ఇప్పుడు సర్వనాశనం అయిపోయింది. అసలు ఏం జరిగిందో తెలుసుకునే ముందు ఫస్ట్ లైక్ నొక్కారు అమ్మయ్య. ఇది వినండి. మీ వ్లాగ్స్ చూస్తూ ఉంటాను, చాలా బాగా చేస్తారు. నేను కూడా ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మీ అంత కాకపోయినా కొంచెం ఎదగాలి. షూర్ చేయండి. ఎందుకంటే యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వేరు, యూట్యూబ్ ఫుల్ లెంత్ వీడియోస్ వేరు అనమాట. సో కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండాలి, రెగ్యులారిటీ ఉండాలి అనమాట. కంటెంట్ దగ్గరే కొంచెం ప్రాబ్లం అయిపోతుంది. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ వీడియో షూట్ చేసినా సరే అది వచ్చేసి 3-4 మినిట్సే వస్తుంది టైం డ్యూరేషన్ వచ్చేసి. చాలా కష్టం అవుతుంది. ఇలా ఇప్పుడు నేను వీడియోస్ చేస్తాను కదా, అవి ఎక్కువ వ్యూస్ వచ్చినా సరే అంత అమౌంట్ రాదు అంటున్నారా? అంటే ఇండియాలో పీపుల్ చూస్తూ ఉంటారు కదా వీడియోస్, సో ఎక్కువ మనీ రాదు అంటున్నారా? నేను ఉంటుంది రాజమండ్రిలో అండి. యాక్చువల్గా ఇక్కడ కంటెంట్ అనేది ఎక్కువ దొరకట్లేదు, కొంచెం చిన్న ఊరు కదా. సో మీరు ఎలా స్టార్ట్ చేస్తే బాగుంటుంది అని మీరు నాకు ఏమైనా సజెస్ట్ చేస్తారా? అంటే ఎలా స్టార్ట్ చేస్తే బాగుంటుంది, ఏ కంటెంట్తో చేస్తే బాగుంటుంది? మంచి కంటెంట్తో ఇప్పుడు వీడియోలు స్టార్ట్ చేస్తే ఏ టైంకి వైరల్ అవుతుందో కూడా
చెప్పగలరా? పర్లేదు బ్రో, అవ్వాల్సిందంతా అయిపోయింది. ఇప్పుడు మా అక్క కూడా ఐసీయూలో ఉంది. నేను మీతో మళ్ళీ మాట్లాడతాను, ఏమనుకోకండి. 2023లో వీళ్ళు ఛానల్ పెట్టే ముందు నన్ను కాంటాక్ట్ అయ్యారనమాట. ఎలా పెట్టాలని ఏంటి అంటే అన్ని చెప్పాను. అవి ఎలా సక్సెస్ అవ్వాలో అన్ని ఫార్ములాలు అన్ని చెప్పాను. 3 ఛానల్ పెట్టారు, 3 సక్సెస్ఫుల్, అన్ని బాగా సూపర్ తారస్థాయిలో ఉన్నది. ఆ మధ్యలోని వాళ్ళు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశారు. ఆ డబ్బులతో పచ్చడి దుకాణం పెట్టుకున్నారు. ఇది కథ. ఓకే, ఇప్పుడు అసలు సిసలైన కథలోకి వెళ్దాం. సో మీరు చూసుకుంటే ఈ 3 పేర్లు తీయకుండా చెప్తాను. ఫస్ట్ చెల్లి వచ్చేసి మల్లెపువ్వు, రెండో చెల్లి వచ్చేసి సన్నజాజి, మూడో చెల్లి వచ్చేసి కనకాంబరం. సో మీరు చూసుకుంటే పెద్ద చెల్లికి బీపీ 120 ఉంటుంది, రెండో చెల్లికి బీపీ 150 ఉంటుంది, మూడో చెల్లి కనకాంబరం చెల్లికి బీపీ 200 ఉంటుంది. అందరికీ హై బీపీ. బాబాయ్ గారు చనిపోయారు కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యి. సో ఇది కథ. రాజమండ్రి మా సైడ్, మాది వైజాగ్, వాళ్ళది రాజమండ్రి, చాలా దగ్గర అనమాట. ఇది దగ్గర సంబంధం, దూరపు సంబంధం. ఇది పక్కన పెడితే వీళ్ళతో నేను బాగా మాట్లాడేవాడిని, అన్ని విధాల డౌట్లు వచ్చేవి, ఛానల్ హ్యాకింగ్ అయిపోయింది. ఇంకా యూట్యూబ్ 3 ఛానల్ ఉండేటప్పుడు ఇంకెవరు చెప్తారు చెప్పండి? ఒక అన్నయ్యగా నేనే చెప్పేవాడిని. 3 కష్టపడుతున్నారు, తండ్రి చనిపోయిన పిల్లలు కాబట్టి ఒక అన్నగా ఒక నా సహాయం అయితే నేను అందించాను. అంతా బాగానే ఉంది. అంతా బాగున్నప్పుడు ఆ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసేటప్పుడు నాకు పర్లేదు, నాకు నచ్చలేదు. ఇంక నేను తిట్టేశాను, మాట్లాడడం మానేశాను, బ్లాక్లు కూడా చేసేసాను. అంతా అయిపోయింది, సూపర్, కథ సమాప్తం. సో వాళ్ళు ఇంకా అన్నయ్య తిట్టాడు కదని చెప్పి వాళ్ళు కూడా బెట్టింగ్ యాప్ మానేసి ఆ మొదలష్టపు ముండా డబ్బులు వచ్చాయి కదా అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే ఆ డబ్బులతో పచ్చల వ్యాపారం పెట్టుకున్నారు. పచ్చల వ్యాపారం ఎలా పెట్టుకున్నారంటే, పెద్ద చెల్లి ఎవరైతే ఉందో మల్లెపువ్వు, ఈ చెల్లి మార్కెట్కి వెళ్ళి సామాన్లన్నీ మంచిగా కొట్టదనమాట. పెద్ద చెల్లి పనిది మొత్తం మామిడికాయలు, పచ్చి రొయ్యలు, చికెను, మటను, గోంగూర, తోటకూర, ఆకుకూర, అన్ని రకాల కూరలు, ఉప్పు, కారం, మసాలా, ఇంగువ, ఆయిల్ అన్నీ కొంటదనమాట. ఇది పెద్ద చెల్లి డ్యూటీ. సో రెండో చెల్లి సన్నజాజి పని ఏంటంటే అవన్నీ తెచ్చినవి కడిగి తోమి ముక్కలు కోసి నూనె పెట్టి ఆవాలు పెట్టి ధనియాలు పెట్టి ఇవన్నీ చేస్తుంది రెండో చెల్లి. మూడో చెల్లి కనకాంబరం పనే చేయదు, మొత్తం నీట్గా బ్యూటీ అయిపోయి నీట్గా డ్యాన్స్ వేసి అందరినీ ప్రమోషన్. పెద్ద చెల్లి అందగత్తి, రెండో చెల్లి అప్సరస, మూడో చెల్లి ఇంకా హీరోయిన్, అంటే హీరోయిన్ క్వాలిటీ ఉంది మా మూడో చెల్లికి. ఆ చెల్లి ప్రమోషన్ చేస్తుంది, సామాన్లన్నీ అమ్ముతుంది. అంటే ముగ్గురు ఒక లెవెల్, ముగ్గురికి టాలెంట్ ఉంది. పని కొనడం, తయారు చేయడం, అమ్మడం. నిజంగా బిజినెస్ ఫార్ములాలోని ఇద్దరు సూపర్. కష్టపడుతున్నారు. బాబాయ్ చనిపోయాక కష్టపడుతున్నారు. వాళ్ళే ఎవరిని మోసం చేయలేదు, కష్టపడి పనిచేస్తున్నారు. ఆడపిల్లలు నిజంగా ఒంటి కాళ్ళ మీద నిలబడడం అనేది వాళ్ళని చూసి నేర్చుకోవాలి. అంతా బాగుంది. వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా దేదీప్యమానంగా వెలిగిపోతుంది. నాకు కెనడా పార్సల్ వచ్చింది, తిన్నాను, బాగుందమ్మా అన్నాను. కాకపోతే రేట్లు ఎక్కువ ఎందుకు ఉన్నాయి అంటే ఏం చెప్పారంటే, మాకు తెలియదన్నా, మేము అన్ని మార్కెట్కి వెళ్ళి ఫైన్ క్వాలిటీ, మంచి ఆయిల్, మంచి అన్ని మంచి ఎక్కువైపోవడం వల్ల మాకు రేటు చివరాకరికి వచ్చేసరికి బడ్జెట్ ఎక్కువైపోయింది, దానివల్ల రేట్లు ఎక్కువ ఉన్నాయి అన్నారు. ఓకే, అది సామాన్య మానవులు కొనుక్కోలేరు. ఎవరు కొనుక్కోగలరు అంటే ఎన్ఆర్ఐలు ఉంటారు కదా, ఎన్ఆర్ఐలు, తర్వాత ఆ మాస్త్రం డబ్బున్నోళ్ళు, ఆ కొంచెం మిడిల్ అబౌవ్ కాస్ట్ వాళ్ళు పేదోళ్ళు అయితే కొనుక్కోలేరు. ఆ పచ్చళ్ళు కేజీ అంతా చాలా హై రిచ్ టాప్ నోట్. రుచులు మటుకు బాగుంటాయి, కొన్ని బాగోవు. నేను మొహమాటం లేకుండా చెప్పేస్తాను, ఎందుకంటే మన రుచిరాజు ప్రపంచ యాత్రికుడు. బాగానే ఉంది, అంతా బాగానే ఉంది. మొత్తం మా చెల్లి ప్రమోషన్లు చేస్తుంది, అమ్ముతుంది, కొంటుంది, అన్నీ బాగానే ఉన్నాయి. నేను ఈ మధ్యన యూట్యూబ్ ఛానల్ ఒకటి హ్యాక్ అయిపోతే అది కూడా మాట్లాడాను, అంత ఓకే, క్లియర్. సో మొన్న ఉగాదికి ముందు జనవరి, మీరు చూస్తున్నారు కదా, జాగ్రత్తగా వినండి. అమ్మాయి హ్యాపీ న్యూ ఇయర్. ఆఫ్రికా వస్తా, ఒక 4 దేశాలు, కెన్యా, మహేష్ బాబు షూటింగ్ అవుతుంది కదా, ఆ ప్లేసులకి వాటికి వెళ్దాం. విన్నారు కదా, మహేష్ బాబు గారు షూటింగ్ అవుతుంది ఆఫ్రికా. కొన్ని అంటే పచ్చల వ్యాపారం చేసి టెన్షన్ ఉంటారు కదా, కొంచెం రిలీఫ్ ఉంటుంది. వస్తారా? నేను అన్ని చూసుకుంటాను. 3 అలాగా ఆ అడవి జంతువులతో 3 తిరుగుతుంటే నేను ముందుండి ఒక హిట్లర్ సినిమా లాగా పోర్ట్రేట్ చేద్దాం. ఎండ్ ఆఫ్ ద డే జనరల్ కావాల్సింది ఎంటర్టైన్మెంట్. 3 చెల్లెళ్ళు, ఒక అన్నయ్య, హిట్లర్ జూమ్ వేద్దాం అనుకున్నాను. ఆఫ్రికా ఒక కంట్రీకి స్పాన్సర్ చేస్తాం, ఆడపిల్లలు కష్టపడుతున్నారు కదా, బాబాయ్ ఎలాగో చనిపోయారు కదా అని చెప్పి ఈ ప్లాన్ వేద్దాం అనుకుంటే
రామణ్య పచ్చళ్ళ వ్యాపారంలో చాలా బిజీగా ఉన్నావు, యూ క్యారీ అని చెప్పి చెల్లి మెసేజ్ చేసింది. హ్యాపీ, జై సార్, అంత బాగానే ఉంది. సో ఉగాది ముందు ఫోన్ చేసి చెప్పాను, అమ్మ పెద్ద చెల్లిది మిథున రాశి బాగుంది, ఆదాయము వ్యయము బాగుంది. ఈ లాస్ట్ చెల్లి మీనరాశి, ఆదాయం వ్యయం బాగుంది. కానీ అలేఖ్య చెల్లిది జాతకం బాగలేదమ్మా, ధనుస్సు రాశి. 10 మంది తిడతారు, ఒకడు పొగుడుతాడు, అది నేనే అయి ఉంటాను. దయచేసి చెల్లి నోరు అది అదుపులో ఉంచుకొని, అసలుకే ముగ్గురికి బీపీలు గట్టిగా ఉన్నాయి, ఎవ్వరు తగ్గరమ్మా, జాగ్రత్తగా. అంటే ఓకే అన్న, వ్యాపారంలో అంతా కామనే కదన్నా అన్నారు. అంతా అయిపోయింది. ఇలా ఫోన్ కట్ చేసి ఉగాదికి ముగ్గురు చీరలు కట్టుకొని ఫోటోలు పంపించారు. నేను లైక్ సింబల్ కూడా పంపించాను వాట్సాప్లో. అంతా హ్యాపీ, బాగానే ఉంది. కట్ చేస్తే నేను పడుకొని లేసేలోకి ఇంత రచ్చ అయిపోయింది. మరి దారుణం. జస్ట్ ఒక్క రోజులోనే మొత్తం తెలుగు రాష్ట్రాలు షేక్ అయిపోయింది. నువ్వేమైనా చేయించావంటే నేను ఏమీ చేయించలేదు, నేనే బెట్టింగ్ గోల్లో. ఇంకా వరుసకు చెల్లెళ్ళు అవుతారు కదా, వీళ్ళు బెట్టింగ్ యాప్లు చేశారు, చెప్పాలా వద్దా అని నేను ఆ ప్రాబ్లంలో ఉన్నాను. కానీ నేను మీ అందరికీ మాట ఇచ్చాను, చెల్లైనా పిల్లమైనా తల్లైనా తమ్ముడైనా ఎవరైనా బెట్టింగ్ యాప్ చేస్తే ఆయన మీ ముందుకు తీసుకొచ్చి చెప్పడం నా ధర్మం. నేను చేస్తున్న పోరాటంలో అందరినీ ఎక్స్పోజ్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ బంధుపుడితే లేదు, తమ్ముడే ప్యాకెటే. ఇంకా నేను చెప్దాం అనుకునేలోగా వాళ్ళే ఇదైపోయింది అనమాట. పోనీ నీవే మాకు ఈ పచ్చళ్ళ వ్యాపారం రాలేదు. ఓకే, ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తున్నానండి, మీరు కూడా మా చెల్లెళ్ళ సైడు పక్కన పెట్టండి. ఒక మామూలుగా ఆడపిల్లలు వ్యాపారం చేస్తే ఎలా ఉంటుంది? మా చిన్న చెల్లి వీడియోల కింద కమెంట్లు చూస్తే విపరీతంగా చచ్చిపోతారు, నవ్వలేక చచ్చిపోతారు. అంత దారుణంగా ఉంటాయి. కొన్ని బాగుంటాయి, కొన్ని వల్గర్గా ఉంటాయి. ఇంకా వాళ్ళకి టైం లేదు. సమాజంలోకి వచ్చాక 10 మంది 10 రకాలుగా అంటారు. కానీ అవన్నీ నెట్టుకొని వాళ్ళు సమాజాన్ని ఎదురెళ్ళి నిలబడ్డారు. మీకు నమ్ముతారో నమ్మరో, అన్నయ్య బోల్డ్ బూతులు వస్తున్నాయి అన్నయ్య అన్నారు. ఈ చెవితో విని ఈ చెవితో వదిలేండి. కానీ చిన్న చెల్లి మటుకు, ఆ మధ్యలో ఉన్న చెల్లి అలేఖ్య అన్న, అది పర్సనల్గా తీసుకొని బాబాయ్ చనిపోవడంతో కొంచెం మైండ్ డిస్టర్బ్ అయ్యి తిట్టడం మొదలుపెట్టింది. ఎవరిని తిడుతుందో కూడా తెలియకుండా తిట్టేసింది. ఏంటి ఈ వ్యాపారంలో గొడవలే. ఇప్పుడు పర్సనల్గా ఎవరు ఉండరు. ఈ వ్యాపారంలో ఇప్పుడు నేను కూడా తిడుతున్నాను. ఎవరిని తిడుతున్నాను? బెట్టింగ్ యాప్. అసలు మీరు ఎందుకు తిడుతున్నారంటే మా రక్తమే అంత, మేము అందరి రక్తం చూసారా, తెలుపు చూసారా, అందరం ఒకే రంగు, మాదంతా ఒకే రక్తం. ఆ రక్తంలోనే ఉంది భూతో నా భవిష్యత్తు. మీరు బాలయ్యబాబు గారు ఏంటంటారు, మా రక్తం క్రమశిక్షణ అంటారా? మాది బూతు పుట్టి ముందు కోపం వస్తే ముందు తిట్టేస్తాం. అది ఎవరు ఏంటి అని ఆలోచించు. దాని పర్యాసం ఏముంది? ఒక్క బూతు ముందు నుంచి వస్తాం, సుప్రభాతం ముందు వచ్చి మేము వస్తాం. అది మా వంశం యొక్క ఇది. బూతులు. కాకపోతే ఎవడో సబ్స్క్రైబ్ ఏదో అనబోయి ఎవడో ఏదని నేను రేట్ ఎంత అని పచ్చళ్ళు అడగరు, వీళ్ళ రేట్ ఎంత అని అడుగుతారు. పచ్చి బూతులు నేను చెప్పడం, మీరు ఇంకా కమెంట్లోనే ఉన్నాయి, పచ్చి బూతులు ఉంటాయి. ఆ పాపం అలాగా పిచ్చి బూతులు వాళ్ళని తిరుగుతున్నా ఎన్ని నెట్టుకుని బాగానే వచ్చారు. ఇంకా బీపీలు ఆడపిల్లలు సహనం కోల్పోయి తిట్టేశారు. క్షమించండి, వాళ్ళ తరపున నేను క్షమాపణ కోరుకుంటున్నాను. నన్ను ఎలా పెద్ద మనసుతో అయితే క్షమిస్తున్నారో బెట్టింగ్ వాళ్ళని కూడా క్షమించండి. వాళ్ళు కూడా బెట్టింగ్ యాప్లు చేశారు. దానికి శిక్ష నేను వేయకముందే భగవంతుడు వేసేసారు. మనశ్శాంతి. ఇప్పుడు మీ చెల్లి ఏం చేస్తుందంటే హాస్పిటల్లో ఉంది ఇప్పుడు ప్రజెంట్. కరెంట్ ఈరోజు లైవ్ సిచ్యువేషన్ హాస్పిటల్లో ఉంది. మాట్లాడడానికి కూడా క్యారలేదు. సో దయచేసి వాళ్ళ ఫ్యామిలీని వదిలేండి. ఇంకా మేము పచ్చళ్ళు అమ్మం ఏం బిజినెస్ చేస్తారంటే లడ్డు బిజినెస్. ఇంకా అలేఖ్య పేరు తీసేసి రమ్య అంటే మా చిన్న చెల్లి లడ్డు బిజినెస్, స్వీట్లు, పూతరేకులు, ఆత్రేయపురం పూతరేకులు, రాజమండ్రి సైడు తర్వాత లడ్డూలు, స్వీట్లు అన్ని ఎన్ఆర్ఐ కంపెనీలు. కానీ వీళ్ళు రేట్ ఎక్కువైనా క్వాలిటీ అయితే మెయింటైన్ చేస్తున్నారు, హైజీనిక్ మెయింటైన్ చేస్తున్నారు. కాకపోతే కొంచెం స్టార్టింగ్ పొజిషన్లో ఉన్నారు కాబట్టి అటు ఇటు వ్యాపారం అవుతుంది. కానీ ఇన్ ఫ్రంట్ మంచి క్వాలిటీతోని మంచి స్వీట్స్ అయితే వస్తాయి. నేను ప్రమోషన్ చేయను కానీ చెప్తాను. అప్పుడు ముందు చూద్దాం. ఆలు లేదు, సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్లు ముందు ఏమీ రాలేదు. ముందు వీళ్ళు కోలుకోవాలి, వీళ్ళని కొంచెం వదిలేయండి. అయిపోయింది. క్షమాపణ కూడా చెప్పింది చెల్లి, పెద్ద చెల్లి చెప్పింది, చిన్న చెల్లి చెప్పింది, ముగ్గురు చెల్లెళ్ళు చెప్పారు మమ్మల్ని వదిలేయండి బాబా, క్షమించమని. కమెంట్లు కూడా ఆఫ్ చేసుకున్నారు, పచ్చి బూతులు తిడుతున్నారు. ఇదేదో పెద్ద రాష్ట్ర సమస్య. ఏది ఊరు, జిల్లాలు, రాష్ట్రాలు, దేశాలు, 197 దేశాల్లో ఇదే అంతరిక్షంలోకి ఎలాన్ మస్క్ వరకు వెళ్ళిపోయింది అలేఖ్య చిట్టి పికిల్స్ గొడవ. ఏంటి దేశంలో ఇంకే సమస్య లేవా?
అక్కడ ఎన్ని సమస్యలు ఉన్నాయి, ఎన్ని వదిలి ఇదేదో పెద్ద సమస్య అన్నట్లు తిట్టింది అంతే కదా. ఎవరిని తిట్టింది? ఎస్, కస్టమర్ల దేవుళ్ళనే తిట్టింది. ఎందుకు తిట్టింది అంటే ఫ్రస్ట్రేషన్. వ్యాపారం చేయడంలో చేత కాక, నా కర్మ బాగోలేక, బీపీ ఎక్కువయ్యి, ఇంకా బాగుంటే బలుపు ఎక్కువై తిట్టేశాం. అయిపోయింది, దుకాణాలు అన్నీ క్లోజ్ అయిపోయి కదా, వ్యాపారం అంతా కుప్పు కూలిపోయింది కదా. మీరందరూ అంటున్నారు అన్వేషణ నువ్వు ఎందుకురా ట్రావెలింగ్ బిజినెస్ చెయ్యవని. చూసారా, నోటు దూరం ఉంది, మాకు బీపీ ఉంది. మేము కస్టమర్లని పొగడం కన్నా తిడతాం. ఎవరు వస్తారు ఇప్పుడు తిడితే? నా దగ్గర ఎవరు వ్యాపారం చేయడం, ఎంత నేను సెలబ్రిటీ అయినా మరి ఊపు తోపు బాలయ్య బాబు గారు బీపీ ఎక్కువ ఉంటుంది మాకు, అంతే. బీపీ ఉన్నోళ్ళకి వ్యాపారం పనిచేయదు. బీపీ నోటు దూలం ఉన్నోడికి వ్యాపారం పని చెయ్యదు. ఎగ్జాంపుల్, నేను మా చెల్లుళ్ళు వద్దా మార్చుకుంటాం, మమ్మల్ని మేము మార్చుకొని కంట్రోల్, బీపీని కంట్రోల్ 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 అనుకొని బూతులు కంట్రోల్ చేసుకొని, ఇప్పుడు నేను గడిచిన 6 రోజుల నుంచి బూతులు ఎలాగైతే కంట్రోల్ చేసుకుంటున్నానో వాళ్ళు కూడా కంట్రోల్ చేసుకుని వ్యాపారాన్ని మళ్ళీ పునఃప్రారంభిస్తాము. మళ్ళీ కంబ్యాక్తో మేము వస్తాము. మమ్మల్ని అందరినీ ఆశీర్వదించండి. ఎవరూ తప్పు చేయలేదు, ఎవరూ పతిత్తులు కాదు. మంచి మాటలు మాట్లాడినోడు ఎవరు మంచోడు కాదు, అలాగని బూతులు మాటలు మాట్లాడినోడు కూడా చెడ్డోడు కాదు. అది గుర్తుపెట్టుకోవాలి. బూతులు మాట్లాడుతున్నాడు అంటే అదేం చెడ్డోడు కాదు, వాళ్ళలో ఆవేశం ఉంటుంది. దానికి మోసం చేయడం తెలియదు, మా చెల్లెళ్ళకి మోసం చేయడం తెలియదు, అందుకే బూతులు తిట్టారు. కొన్ని అరే మిమ్మల్ని ఎవరు కొనమన్నారు, ఏమైనా బతుములు ఆడుతున్నారా? మీకు నచ్చితే నీ దగ్గర డబ్బుంటే కొను, లేకపోతే మానేసే. ఇంతే. రిచ్, మా పికిల్స్ రిచ్ అమ్మ. మా అలేఖ్య చిట్టి పికిల్స్ రిచ్ పీపుల్ తినాలి, పూర్ పీపుల్ తినలేరు. కావాలి అనుకుంటే మీరు రిచ్ అయ్యి కొనుక్కొని తినండి, అంతే. ఇప్పుడు మేము ఆ పికిల్స్ బంద్ చేసేసి లడ్డు బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాము. ఇప్పుడు ఈ లడ్డు బిజినెస్లో ఏంటంటే పేద, మధ్యతరగతి, రిచ్ 3 క్వాలిటీలు పెట్టుకుంటాం. సో మీకు రిచ్ కాస్ట్లీ అమ్మ లడ్డు చాలా కాస్ట్లీ ఉన్నాయి అనుకున్నోడికి ఈ చీప్ లడ్డూలు అమ్మేస్తాం. ఈ చీప్ లడ్డూలు చాలా చీప్గా ఉన్నాయి అనుకుంటే కాస్ట్లీ లడ్డూలు అమ్ముతాం. వ్యాపారం అలా చేయాలి. సింపుల్ ఎగ్జాంపుల్, మ్యాగీ నూడిల్స్ గుర్తుంది కదా, ఎంత నెగిటివిటీ వచ్చింది. అప్పుడు ఏం చేశారు మ్యాగీ నూడిల్స్? సేమ్ ఇదే వ్యాపారం. వచ్చారు, క్షమాపణ చెప్పారు, మళ్ళీ పునఃప్రారంభించారు, మళ్ళీ డబ్బులు లచ్చిందేవి ఇదిగో నువ్వు అన్యాయం చేయకుండా బతికితే ఎంత కష్టపడితే ఫలితం దొక్కుతుంది, కష్టే ఫలి అన్నారు. ఇది మా అలేఖ్య చిట్టి పికిల్స్ కథ. బెట్టింగ్ యాప్లు ఆలు చేశారు, శిక్ష నేను ఇంక వెయ్యక్కర్లేదు, ఆలే వేసేసారు కాబట్టి ఇంక నేనేం అనట్లేదు. బెట్టింగ్ యాప్కి శిక్ష భగవంతుడు వేసేసారు. బెట్టింగ్ యాప్ చేసిన వాళ్ళందరి జీవితాలు ఇలాగే సంకనాకిపోయి, 1 కాదు 2 కాదు. చూడండి ఒకసారి, ఆ బయ్యాసన్ని యాదవ్ ఎక్కడ ఉన్నాడో ఏమయ్యాడో తెలియదు. నాన్నగారికి అమ్మగారికి మొత్తం ఇల్లు వాకిళ్ళు నష్టం. తర్వాత హర్షసాయి ఎక్కడ ఉన్నాడో తెలియదు. ఆ తర్వాత ఈ ఇమ్రాన్ గారు జైళ్ళు జగన్ ఇంక చూసుకుంటే అందరి బతుకులు కుక్క బతుకుల్లాగా ఉన్నాయి. నిజాయితీగా బతికిన వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు. ఈ బెట్టింగ్ యాప్లు చేసిన వాళ్ళంతా జీవితాలు దర్శనం అయిపోయి. రేపు తిరిగి మరో మంచి వీడియోతో బెట్టింగ్ మహారాజుతో కలుసుకుందాం. ఆ బెట్టింగ్ పెద్ద